హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు నేను ఇడ్లీ పిండితోటి గుంత పొంగనాలు వేస్తున్నాను. టమాటా చట్నీ, గుంత పొంగనాలు అంటే ఒక వీడియో దోశల పిండితో పెట్టానండి. ఇప్పుడు ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు. ఇలా ఆయిల్ ఇలా పక్కన అవి ఇలా పొంగుకోవాలి, రాసుకోవాలి. ఆయిల్ కూడా పక్కల ఇలా, లేకపోతే అంటుకుంటుంది. ఇది ఇడ్లీ పిండి అండి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, అంతే అండి. ఇంకా ప్లెయిన్గా కొంచెం మంది క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ప్లెయిన్గా వేస్తున్నాను. కొంచెం ఆనియన్, కొంచెం చూడండి వేస్తాను కదా. కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పైన అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. సంగత గుంత పొంగనాలు అయితే వేస్తామండి. ప్లేటు స్టవ్ చిమ్ములో పెట్టుకోవాలండి. ఎప్పుడు స్టవ్ చిమ్ములో తిరిగేద్దామండి. పొంగనాలు తిరిగేసుకుందాం. ముందు వీడియో దోశల పిండితో పెట్టానండి. ఇది ఇడ్లీ పిండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకుని, కొంచెం సాల్ట్. ఇడ్లీ పిండి గట్టిగా ఉండాలండి. గట్టిగా కలుపుకుని, చూసారా ఇంత పొంగనాలో. ఇడ్లీ బోరు కట్టినప్పుడు, దోశ బోరు కొట్టినప్పుడు అదే పిండితో ఇలా ట్రై చేయండి. ఇడ్లీ పిండి అండ్ దోశల పిండి రెండు కూడా ఉపయోగపడతాయి. అయితే ఇడ్లీ పిండికి సోడా పొడి అవసరం లేదండి, వంట సోడా. దోశల పిండికి మాత్రం కొంచెం వంట సోడా వేసుకోవాలి. అంటే రైస్ పిండి కదా, కొంచెం లోపల గట్టిగా ఉంటుంది. అందుకని కొంచెం
దోశల పిండి పొంగనాలు వేసుకున్నప్పుడు వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకుని మళ్ళీ తీసేటప్పుడు ఒకసారి ప్లేట్ తీసుకుని చూద్దామండి. చూసారా రెడీ అయిపోయి పొంగనాలు. స్టవ్ కడేద్దాం. చూడండి మా టిఫిన్ అయితే రెడీ. గుంత పొంగనాలు టమాటా చట్నీ. టిఫిన్ రెడీ అయిపోయిందండి. నా టిఫిన్ రెడీ. ఓకేనా? బాయ్.